హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, రాణి బాకీలు, భూకోట సమస్యలు వంటి సర్వ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువు గారు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు. వారితో మాట్లాడి వాళ్ళ కార్యక్రమంలో మనం మరిన్ని చక్కని విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మీరు కూడా గురువు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. వాటిని సంప్రదించినట్టయితే గురువు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని మీరు చక్కగా నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గురువు గారి ఆధ్వర్యంలో శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు నవగ్రహాల జప సంఖ్య 1,20,000, మృత్యుంజయ జపం, శీతలాదేవి జపం మరియు కర్మదోషం తొలగిపోవడానికి 121 సార్లు రుద్రపారాయణంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యలను పరిష్కరించుకోవడానికి 27 హోమాలని కూడా గురువు గారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పవిత్ర కాశీ క్షేత్రంలో గురువు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న, ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా కూడా నా పక్కనే స్క్రీన్ కింద గురుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకుని మీ యొక్క జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకుని మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇక గురుగారు కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ముందుగా కాల్స్ చూద్దాము. హలో నమస్తే అండి. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22nd August 22nd August 1994. 1994. టైం చెప్పండి. నైట్ 10:55. 10:55. ఓకే. ఏ ప్లేస్ లో జన్మించారు? వైజాగ్. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. అన్న మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందుకని కాల్ చేశాను. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉన్నాయమ్మా? ఉన్నాయి. చెప్పండి అమ్మా. 23rd August 23rd August 1986. 1986. టైం అండి? మార్నింగ్ 3 o'clock 5 minutes. ఓకే. ప్లేస్ మల్కీపురం. మైత్రిపురం. మల్కీపురం. ఓకే. గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అంటే మరి ఇరువురు జాతకాలను ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? మ్యారేజ్ అప్పుడు చూపించామండి, కంటిన్యూ చేశారు. ఓకే. వివాహ ముహూర్త సమయం చెప్పండి అమ్మా. వివాహానికి సంబంధించింది. December 7. ఓకే. 2016 మార్నింగ్ 4 o'clock 4 to 4:30 మధ్యలో. ఎక్కడ చేశారమ్మా? వైజాగ్లోనేనా? ఏంటమ్మా? తణుకు. ఓకే. ఎందుకంటే జాతకరీత్యా దాంపత్య సమస్య అన్నప్పుడు ఇరువురు జాతకాలు చూడాలి. అంటే ముహూర్తంలోనే చిన్నపాటి దోషాలు ఉన్నాయమ్మా. జాతకరీత్యా ముహూర్తానికి ప్రధానంగా ఏ ముహూర్తానికైనా, వివాహానికైతే సప్తమ శుద్ధి, అలాగే సంబంధించినటువంటి ఉపనయనానికి దశమ శుద్ధి, గృహానికి వ్యయ శుద్ధి, ఇట్లాంటివన్నీ కొన్ని చూసుకోవాలి. ఏదైనా కానీ జన్మలగ్నంలో పాపగ్రహ స్థితి ఉండకూడదు. చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉండకూడదు. ఇది బేసిక్ రూల్. మీకు సంబంధించినటువంటి వివాహ ముహూర్తంలో జన్మలగ్నంలో కుజుడు గురువు కలిసి ఉన్నారు. గురువు ఉంటే శుభమే, కానీ కుజుడు కూడా అక్కడ చేరి ఉన్నాడు. ఇక రెండవది, చంద్రుడు రాహుతో కలిసి ఉన్నారు. కొన్ని గ్రంథాల యొక్క అనుసారము
రాహుకేతులు గ్రహాలుగా పరిశీలించరు కాబట్టి తప్పు లేదని అంటారు. కానీ ఏదైనప్పటికీ కలియుగానికి రాహుకేతులు ప్రధానమైనటువంటి వాళ్ళు, మంత్రులు, శని రాజు కాబట్టి ఖచ్చితంగా వాటిని గ్రహాల కింద తీసుకోవాల్సిందే, సందేహమే లేదు. ఈ 2 దోషాలు ముహూర్తంలో ఉన్నాయి. ఇక జాతకరీత్యా గమనించుకున్నట్లయితే, మీ ఇద్దరి జాతకరీత్యా చూసినట్లయితే ప్రధానంగా మీ యొక్క జాతకంలో లగ్నాధిపతి అయినటువంటి వాడు మరియు వివాహకారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితి పొంది ఉన్నాడు. ప్రధానంగా అక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాలి. పైగా అంశలోకి వచ్చేసరికి శత్రుక్షేత్ర గదుడై ఉన్నాడు. ఇక మీ వారి జాతకరీత్యా చూసుకున్నట్లయితే సప్తమ స్థానములో వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానాధిపతి. అట్టి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు స్థితి పొంది ఉన్నాడు. ఇక చంద్రాత్తు సప్తమ స్థానంలో మీ వారి జాతకరీత్యా కూడా యోగభంగం కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ అనగా ఇద్దరి జాతకాల్లో శుక్రుడు నీచ స్థితి పొంది ఉన్నాడు. పైపెచ్చు వివాహ కారకుడు మరియు దాంపత్య కారకుడు శుక్రుడు. ఇక మీ జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే శని మహర్దశ జరుగుతుంది. జన్మలగ్నానికి యోగ కారకుడే. అయితే ప్రస్తుతం ఈ యొక్క శని మహర్దశలో శుక్రుని యొక్క అంతర్దశ అనగా 2016లో మీకు వివాహమైంది. శుక్రుని యొక్క అంతర్దశ 2014 నుంచి 17 ఫిబ్రవరి వరకు ఉంది. అనగా శుక్రుడు బలహీనంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క అనగా శుక్రుని అంతర్దశ జరుగుతున్నటువంటి సందర్భంలో మీకు జాతకరీత్యా వివాహం జరిగింది. అంతేకాకుండా దశానాథుడైనటువంటి శని భగవానుడు, అంతర్దశానాథుడైనటువంటి శుక్రుడు ఇరువురు కూడాను షష్టాష్టక స్థితి ఉండడం కూడా ప్రధానమైనటువంటి దోషం. ఆ సమయంలో వివాహానికి కూడదు. 2017 తర్వాత వివాహం డిసెంబర్లో చేసుకున్నారు కదా, జాతకాన్ని చక్కగా ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి ఉంటే 1-2 నెలలు ఆగండమ్మా అని చెప్పేవాళ్ళు కదా. ఎందుకు ఆ ముందుగానే మీరు ప్రయత్నం చేశారు? మీకు సరి అయినటువంటి సమయము కాదు. ఇక మీ వారి జాతకరీత్యా చూసుకుంటే ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది. ఇట్టి శుక్ర మహాదశలో జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. అంటే మీ ఇద్దరి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు 2018 అక్టోబర్ నుంచి మీకు దాంపత్య సమస్యలు పెరిగి ఉంటాయి. ఇది వాస్తవమేనమ్మా? అవునండి, అప్పటి నుంచే బాగా ఎక్కువైపోయింది. 2018 అక్టోబర్ నుంచి జాతకరీత్యా ఇక్కడ ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలి అంటే మీ వారి కోపాన్ని మీరు భరించలేకపోతున్నారు, అంతేనమ్మా? అవునండి, అదొక్కటే ప్రధానమైన. ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. నేను అదే చెప్పానమ్మా, మీ వారి కోపాన్నే మీరు భరించలేకపోతున్నారు, అందుకే సమస్యలుగా మీకు అనిపిస్తున్నాయి. అంతే తప్ప ఇంకేదో డబ్బు సమస్యలో కాదు, లేకపోతే మాట సమస్యలు కాదు, ఇగో కాదు, ఇంకా ఇతరత్రా మనం కాదు. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా కొన్ని పరిహారాలు పాటించాలమ్మా. ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన మీకు చేస్తే తప్పకుండా అన్యోన్య దాంపత్యం ఉంటుంది. దీనికి చేయాల్సిందల్లా కూడా సోమవారం రోజున ఉమాశంకర గౌరీ వ్రతం అని ఒకటి ఉంటుంది. ఆ యొక్క వ్రత చూడమని పుస్తకంలో దాన్ని 16 సోమవారాల పాటు నియమంగా పాటించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అట్లాగే 16 పండ్ల నోము అని అంటారు, మీకు ఐడియా ఉందమ్మా? అంటే 16 పండ్ల నోము అంటే మీకు ఇష్టమైనటువంటి కనుక మీ యొక్క ఇరువురి జాతకాల్లో శుక్రుడు బలంగా లేడు కాబట్టి శుక్రవారం రోజున మీకు తోచినటువంటి విధంగా ఈ శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే శ్రావణ మాసంలో కల్లా ఈ యొక్క 16 పండ్ల నోము అనేటువంటిది మీరు పూర్తి చేసుకోవాలనగా సంవత్సరం లోపల దాన్ని పూర్తి చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి? 16 పండ్ల నోము అంటే విత్తనాలు నలుపు రంగులో ఉండకూడదు. 16 పండ్లు ఏవైనప్పటికీ కూడా 16 పండ్లు అనేటువంటివి ఒక చక్కటి ముత్తైదువుకి ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి. ఉదాహరణకి నిమ్మపండు ఇవ్వచ్చు, నిమ్మపండు విత్తనాలు తెల్లగా ఉంటాయి. గుమ్మడి పండు ఇవ్వచ్చు, గుమ్మడి పండు విత్తనాలు తెల్లగా ఉంటాయి. కర్బూజా పండ్లు ఇవ్వకూడదు, దానిమ్మ పండ్లు ఇవ్వవచ్చు, బత్తాయి పండ్లు ఇవ్వవచ్చు, ఆరెంజ్ ఇవ్వవచ్చు. అరటి పండ్లు విత్తనాలు ఉండవు కాబట్టి అరటి పండ్లు ఇవ్వకూడదు. అలాగే ఇలా నలుపు రంగు విత్తనాలు కాకుండా తెలుపు రంగు విత్తనాలు కలిగినటువంటి పండ్లు ఎన్నైనప్పటికీ అవి 16 చొప్పున ఇస్తూ వెళ్ళండి. ఈ విధంగా 16 రకాలైనటువంటి పండ్లు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక్కొక్కటి ఇస్తున్నాను. ఆఖరణ గుమ్మడికాయలు ఇవ్వండి, అది శుభంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణ చదవండి. చదివి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. ఆ విధంగా 16 శుక్రవారాలు చేసిన తర్వాత 16వ శుక్రవారం రోజున 3 ముత్తైదులకి పిలిపించి ఆ 3 ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులైనటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలా స్త్రీ అలంకరణ వస్తువుల్ని ఇచ్చి 3 సార్లు వారి చేత ఆశీర్వచనం తీసుకోండి. అప్పుడు ఏమని ఆశీర్వచనం తీసుకోవాలి?
చక్కటి దాంపత్యం ఉండుగాక అని చెప్పి ఒక్కొక్క ముత్తైదు చేత 3 సార్లు తీసుకోండి. ఎందుకు 3 సార్లు తీసుకోమన్నామనంటే 3 సార్లు చెబితే అది ధర్మమై ఉంటుంది, 3 సార్లు ఆశీర్వచనం చేస్తే అది తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి ఆ నియమాన్ని పాటించండి. చక్కగా అచిరకాలంలోనే చక్కటి దాంపత్యంలో ఉంటారు. శుభం భూయాత్. గురుగారు చెప్పిన పరిష్కారాలన్నీ పాటించండి, మీకు అంతా మంచి జరుగు. గురుగారి ఆధ్వర్యంలో శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు ముఖ్యంగా గనక చూసుకున్నట్టయితే కాశీ క్షేత్రంలో వివిధ కార్యక్రమాలని కూడా గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. 18 హోమాలతో పాటుగా నవగ్రహాల జప సంఖ్య 1,20,000 మరియు మృత్యుంజయ జపం, శీతలాదేవి జపం మరియు పూర్తిగా గనక చూసుకున్నట్టయితే కర్మదోష నివారణకు కూడా 121 సార్లు రుద్రపారాయణం కూడా గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి 27 హోమాలని కూడా గురువుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో ఈ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా పవిత్ర కాశీ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మీరు మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న ఈ యొక్క కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా కూడా నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే గురువు గారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకరీత్యా కలిగే వివిధ సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇక గురువుగారు ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు ఏలినాటి శని దోషంకి ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో తెలియజేయడంతో పాటుగా అసలు ఏలినాటి శని దోషం అంటే ఏంటో కూడా మా ప్రేక్షకులకు ఒక్కసారి సవివరంగా వివరిస్తారా? ఏలినాటి శని దోషము అనేటువంటిది శని యొక్క సంచారం జరుగుతున్నటువంటి రాశిని అనుసరించి వివిధ రాశుల వారికి ఏర్పడేటువంటి దోష ప్రభావం. సాధారణంగా మనం గమనించుకున్నట్లయితే ఇటువంటి ఉన్నప్పుడు మానవుడి యొక్క సహజమైనటువంటి లక్షణం అనేటువంటిది బయటపడుతుంది. దీన్ని యోగము అని చెప్పవచ్చు, కష్టపడుతున్నాం కదా పెడుతున్నాడు కదా అని చెప్పి అది దోషమని చెప్పవచ్చు. కారణం ఏంటంటే మొక్కై వంగనిది మానై వంగనది అన్నట్టుగా అటువంటి వంగని దాన్ని కూడా కష్టాల కడలిలో తన యొక్క స్థితిని తెలియజేసేటువంటిదే శని యొక్క దశ లేదా అంతర్దశ మరియు ఏలినాటి శని దశ అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే గత జన్మ కర్మదోషాలకి ఈ యొక్క జన్మలో సాక్షిభూతుడు శని భగవానుడు లెక్కకు లెక్క కట్టినట్టుగా కరెక్ట్గా ఆ విధంగా మన చేత కష్టాలని అనుభవింపచేస్తాడు, కర్మదోషాన్ని తొలగింపచేస్తాడు. ఈ సమయంలోనే మనిషి తాను ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా తాను ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలి కింది స్థానానికి రాగలుగుతాడు. ఒకప్పుడు 2004 నుంచి 2014 వరకు అప్రతిహతంగా గడిచినటువంటి ఒక పార్టీ అధ్యక్షులు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే తప్ప వాళ్ళు తిరిగి ఆ వ్యక్తులను కలిసి మళ్ళీ వచ్చేటప్పుడు అనేటువంటిది బయటికి వస్తారు కదా, ఆ సమయంలో సాగనంపేటువంటి దృశ్యం లేకపోలేదు. కానీ బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా 2014 తర్వాత జాతీయ పార్టీ కుదేలైపోయింది. ఈ రోజున సాధారణమైన కార్యకర్త వెళ్ళినా తిరిగి వాళ్ళని సాగనంపేంత వరకు గేట్ దాకా వచ్చి బాయ్ బాయ్ చెప్తున్నారు. అంటే ఏంటి, కొన్ని పరిస్థితులు అనేటువంటివి మానవుణ్ణి ఉన్నతంగా ఉన్న స్థితి నుంచి కింది దాకా పడవేసినప్పుడు అప్పుడు తన వ్యక్తిత్వం ఏంటనేది అప్పుడు తెలుసుకోగలిగేటువంటి చేసే విధానమే ఈ యొక్క శని ప్రభావం చెప్పవచ్చు. ఉదాహరణకి మీకు చెప్పాను అంతవరకే, ఇదే ఖచ్చితమని కాదు అక్కడ. కాకపోతే మనిషి యొక్క నైజం అనేటువంటిది కష్టాలుగా ఉన్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి మంచి లక్షణాలు, ఎందుకంటే ఒక వ్యక్తి అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దాకా సాగనంపడం మంచితనమే కదా. కాబట్టి ఆ మంచితనం అనేది ఈ యొక్క శని ప్రభావం వల్ల కలుగుతాయి. దీన్ని మనం యోగంగా తీసుకోవచ్చు కదా. మనలో పరివర్తన తీసుకొని వచ్చే విధంగా శని భగవానుడు మన చేత ఈ విధంగా నడిపిస్తున్నాడని ఎందుకు అనుకోలేరు, కష్టాలు పెడుతున్నాడని అనుకుంటుంటారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులుగా గమనించాల్సిన అంశం ఏంటంటే శని ప్రభావం ఉన్నప్పుడు శనికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. దేవుడికి ఇష్టమైనటువంటి పనులు ఏ విధంగా మనం చేస్తామో దాన ధర్మాలు, ధర్మాది కార్యక్రమాలు, దైవ దర్శనాలు, అలాగే పూజా పునస్కారాలు ఎలా చేస్తామో శని ప్రభావం అనేటువంటిది కలిగినటువంటి రాశుల వారు ఇబ్బందులు పడుతున్నప్పుడు శనికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. శనికి ఇష్టమైనటువంటి పని ఏంటయ్యా అంటే నిజాయితీగా ఉండడము, కర్మని అనుభవించడం, కష్టాన్ని పడడము. ఇది శనికి సంబంధించినటువంటి నియమాలు. మీకు ఉదాహరణకు చెప్తాను. కర్మదోషాన్ని ఎలా అనుభవించాలి అని అన్నప్పుడు
అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి అవధూతగా ఉన్నటువంటి రమణ మహర్షుల వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం చూసుకుంటే మనం తెలుసుకోవచ్చు. అంటే కర్మదోషాన్ని అనుభవించాలి అంటే ఈ స్వామివారి గిరివలయం చేస్తున్నప్పుడు వారి వెంట కృష్ణ అనేటువంటి సహాయకుడు కూడా వెళ్తుండేవాడు. అయితే ఆ వెళుతున్నటువంటి సందర్భంలో గిరివలయం చేస్తున్నప్పుడు ముందుగానే తనకి దెబ్బ తాకుతుందనేటువంటి ఒక భావన కలిగి ఉండి నా యొక్క సంబంధించినటువంటి ఉత్తరీయాన్ని చింపవయ్యా అని కృష్ణకు చెప్పాడు. అనగానే కృష్ణ మామూలుగానే ఉండిపోయాడు. కానీ కొంత దూరం పోయిన తర్వాత దెబ్బ తగిలింది, బొటన వేలికి నుంచి రక్తం కారింది. వెంబడే ఆ ఉత్తరీయ నుంచి ఆ గుడ్డ చింపి దాన్ని కట్టుకట్టాడు. అన్న తర్వాత నడుస్తూ ఉన్నప్పుడు కృష్ణకి సందేహం కలిగింది, దెబ్బ తగులుతుందని మీకు ముందే తెలుసు కదా, దాన్ని ఎందుకు తప్పించుకోలేకపోయారు అని చెప్పేసి. అనుభవించాలి, కర్మని ఇక్కడే అనుభవించాలి, లేకపోతే వడ్డీ రూపంలో మరింకొక రూపంలో మనం అనుభవిస్తాము. కాబట్టి అనుభవించడం తప్పదు కదా, అనుభవిస్తే ఆ దోషం పోతుంది కదా అని చెప్పారంటే అవధూతల యొక్క మాటల్లో ఎంతో నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఏదైనా పాపకర్మ పాపకర్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు పాపకర్మ అనుభవిస్తాం. మంచిదే వచ్చినప్పుడు ఏ విధంగానైతే కార్లు మిద్దెలలో బోడల్లో అవన్నీ తిరుగుతూ ఉంటుంటామో మనకు ఇబ్బంది కలిగినప్పుడు జాతకరీత్యా కలిగినప్పుడు ఆ విధంగానే మనం అనుభవించక తప్పదు. కానీ చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఇంట్లో ఏదైనా చెడు సంఘటన జరిగినప్పుడు దాన్ని 10 మందికి తెలవనీయకుండా బహిర్గతం కానీయకుండా మనం అదిమి పెట్టి ఉంచుతాం. తద్వారా ఏమవుతుంది, కర్మని అనుభవిస్తాం. అంటే ఇంటి గుట్టు లంకకు చేయడం అన్నట్టుగా అట్లా కాకుండా సమయస్ఫూర్తితో దాన్ని అనగా మనం ఇంట్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని బహిర్గతం కానీయకుండా ఉన్నప్పుడు ఆ యొక్క స్థితి మనకు మళ్ళీ తిరిగి వడ్డీతో సహా మనం తీర్చుకోవాల్సి వస్తుంది ఏదో ఒక రూపంలో. అందుకనే శని భగవాన్ సంచారం జరుగుతున్నప్పుడు కష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఆ కష్టాలని మనం అనుభవించక తప్పదు. ఇప్పుడు ప్రస్తుతం శని మకర రాశిలో సంచారం చేస్తూ ధనుస్సు మకర కుంభరాశుల వారికి ఏలినాటి శని దోషము, అలాగే మిథున రాశి వారికి అష్టమ శని దోషము, తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషము, మేషరాశి వారికి కంటక శని దోషము, వృషభ కన్యా రాశి వారికి యోగ శని దోషము, కర్కాటక రాశి వారికి దాంపత్య శని దోషము. ఇలా వెరసి చూసుకున్నట్లయితే మేష వృషభ మిథున కర్కాటక కన్యతుల ధనుస్సు మకర కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇట్టి శనిదోష ప్రభావానికి గురైనటువంటి వాళ్ళకి ఉపశమనార్థమై శనీశ్వరుని యొక్క మూలమంత్ర జపము, శనీశ్వర హోమము, శనీశ్వరునికి అఘోర పాశుపత మంత్ర హోమం చేసినట్లయితే తప్పకుండా శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి అఘోర పాశుపత మంత్ర హోమము, కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు కాబట్టి కాలభైరవ హోమము, అలాగే శని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి హనుమంతుని యొక్క ఆరాధన చాలా గొప్పది కాబట్టి మన్యుసూక్త హోమము, అలాగే జాతకరీత్యా వివిధ సందర్భాలలో శని ప్రభావాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకాల్లో శత్రు సమస్యలు పెరుగుతాయి కాబట్టి సుదర్శన మూలమంత్ర హోమము, అలాగే సంబంధించినటువంటి జాతకరీత్యా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మృత్యుంజయ హోమము అనేటువంటివి ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేయించడం జరుగుతుంది. అలాగే శని ప్రభావం వలన ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు కుబేర పాశుపత మంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో శని ప్రభావానికి గురైనటువంటి మేష వృషభ మిథున కర్కాటక కన్యతుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష ప్రభావార్థమై శనిగ్రహానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ యొక్క సెప్టెంబర్ 2 నుంచి 8వ తారీఖు వరకు ప్రముఖ దివ్యక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దైవానుగ్రహానికి పాత్రలు కాదలిచినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఓకే గురుగారు, మరి కొంతమంది కాలర్స్ ఉన్నారు, చూద్దాము. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి నమస్తే అమ్మా. మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మీరు టీవీ చూస్తూ కాదండి, ఫోన్ లో మాట్లాడండి నాతో. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా నా పేరు సత్యనారాయణ మేడం. మా కొడుకు సందీప్ ఓంకార్ తల్లి గురించి మాట్లాడాలి. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ నుంచి దూరంగా వచ్చేయండి మీరు. ఓకే ఓకే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1995 1995 అక్టోబర్ 12. ఓకే, 12th అక్టోబర్. టైం అండి? టైం 7:30 ఈవినింగ్ అండి. ఓకే, ఏ ఊర్లో జన్మించాడు బాబు? హైదరాబాద్ అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి బాబు. సార్ నమస్తే సార్. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. మా కొడుకు చాలా ఇట్లా తిరుగుతుంటారు సార్. ఆయన చెప్పేది తిన్నాడు. ఆయన గురించి చెప్పండి సార్, ఏమన్నా ఇంకా చేయగలం.
తప్పకుండా. అంటే జాతకరీత్యా అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? చూపెట్టాను సార్ ఒకసారి విరజాల కూడా. ఓకే. అంటే 95లో పుట్టినటువంటి ఈ వ్యక్తి 2013 నుంచి ఈ రకమైనటువంటి చెడు సావాసాలకి అలవాటు పడ్డాడా? సార్ 2013 అవునండి. జాతకరీత్యా అప్పటి నుంచి ప్రభావం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మరి మీరు తరచూ అంటే వారానికి ఒకసారో లేకుంటే నెల రోజులకోసారో జాతకాన్ని చూపించుకోకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా మీ పిల్లల జాతకాన్ని ఎందుకు చూపించుకోలేకపోయారు మీకు దగ్గరలో? హలో సార్ అంటే మాకు అప్పుడప్పుడు చూపెడతామండి, ఎప్పుడైనా ఒకసారి. సరే, ఎందుకనంటే 2000 అప్పుడే కనుక చూపించుకొని ఉంటే చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ, మంచి జాతకాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా ఉండండి, 2013 నుంచి మంచి మార్గంలో పెట్టండి అని చెప్పేసి. ఇప్పుడు జాతకరీత్యా జరుగుతున్నటువంటి దశ అంతర్దశ ప్రకారం చూసుకున్నట్లయితే రాహువులో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ మధ్య ఇంట్లో కంటే అంటే 2020 ఆగస్టు నుంచి ఇంట్లో కంటే ఎక్కువగా బయట సమయం గడుపుతున్నాడండి. అవునండి. జాతకరీత్యా ఆ ప్రభావం అనేటువంటి జాతకంలో కనబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ప్రతిరోజు దత్త కవచము కాలభైరవాష్టకం రోజుకి 3 సార్లు చదువుకోమని చెప్పండి. తర్వాత ప్రతి శుక్రవారం రోజున మీకు దగ్గరలో కాలభైరవ స్వామి విగ్రహం ఏదైనా ఉందా దేవాలయంలో? లేదండి. లేదు. కాళహస్తిలో పూజ చేపిమంటే ప్రతి 6 నెలలకు ఒకసారి పూజ చేపిస్తామండి. ఎందుకు కాళహస్తికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఎక్కువగా? అది పూజ చేపిమంటారండి. అది ఏది కాలసర్పదోషమనా? కాలసర్పదోషం ఏమీ లేదే మీ అబ్బాయి జాతకానికి. మరి ఎందుకు అది? అప్పుడు జాతకరీత్యా మనకు కడుపు నొప్పి లేస్తే తలకాయ నొప్పి టాబ్లెట్ వేస్తే తగ్గుతుందా? అట్లాగే జాతకరీత్యా ఏ పరిహారం చేసుకోవాలో దానికి సంబంధించి చేసుకోవాలి. అంటే మీరు మీలాంటి వాళ్ళు సగటు మానవులు సాధారణంగా 100కి 80 మంది మనం రోజు వెళ్తున్నాం కదా, రోజు కనబడుతున్నారు కదా అని చెప్పేసేసి వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించుకోవడం, ఏ సమస్య ఉందో వాళ్ళ పాపం చెప్పడం చేతగాక ఒక రాహుకేతులు ఒక దోషులుగా తగిలారు. ఎవడు చేసినా ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా చిన్న దొమ్మి కేసు జరిగింది లేకపోతే దొంగతనం జరిగింది అనుకోండి, ఏం చేస్తారు పోలీసులు? ఫస్ట్ చేసేది వాళ్ళలో కేసులు నమోదు చేసుకుంటే రౌడీ షీటర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని ఫస్ట్ విచారిస్తారు. అట్లాగే ఏ సమస్య అయినప్పటికీ రాహుకేతులు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇలా చూపిస్తూ ఉండి జనాల్ని ఒక రకంగా మాయలో పడేస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థం కాక అసలు పరిహారం అనేటువంటిది ఏంది చేసుకోలేక, సరైనటువంటి చేసుకోలేక దైవాన్ని తిడుతున్నారు. ఎందుకనంటే దొంగతనం చేసిన వాడు ఒకడైతే వేరే వాడిని పట్టుకుంటే దొంగ అయిపోతాడా? అట్లాగే సమస్య ఏదో ఆ సమస్యకు సంబంధించినటువంటి దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి తప్పించి ప్రతిదానికి ఇక ఏదైనా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేస్తాడు అన్ని రోగాలకి ఒక జామకాయ మందు అని చెప్పి, అది ఆ అడ్వర్టైజ్మెంట్ చదివితేనే నవ్వు వస్తుంది. కాబట్టి అన్ని రకాలకి జామకాయ మందు అని అంటారు. అంటే అన్ని రకాల రోగాలకి ఒక జామకాయ ఇచ్చేస్తే సరిపోతుందా? అట్లాగే అన్ని రకాలకి అన్ని రకాల సమస్యలకి రాహుకేతులే ప్రధానమైనటువంటి కారు. రాహుకేతుల వల్ల చాలా మంచి జరిగినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. రాహువుని దుష్టుడిగా చూస్తారు, కానీ రాహువు యొక్క అనుగ్రహం లేకపోతే ఆ మోడీ గారు పోయి ఆ ప్రధానమంత్రి పదవిలో కూర్చోలేరు, కేసీఆర్ గారు జగన్ గారు పోయి సీఎం కుర్చీలో కూర్చోలేరు. నిజంగా అంత రాహు కనుక చెడ్డవాడిది. రాహు చాలా యోగిస్తాడు. వాడు యోగించాడా అన్నతమైనటువంటి శిఖరాన్ని పంపిస్తాడు. ఆ రాహు అవయోగించాడా 2007 నుంచి 14 వరకు గొప్పగా ప్రజలలో గొప్పగా పార్టీ పేరు పొందింది. ఈనాడు అడ్రస్ లేకుండా పోతుంది. కాబట్టి రాహుకేతుల్ని సాధారణంగా తీసుకోకూడదు. అన్ని రకాల సమస్యలకి ఆ రాహుకేతులు కారణాలు కారు. కాబట్టి జాతకరీత్యా ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే మీ యొక్క అమాయకత్వం, మీలాంటి ప్రజల యొక్క అమాయకత్వం, లేదా ఇంకా చెప్పాలంటే కొంతమందికి తెలిసినా కానీ అజ్ఞానంగా పాటించడం. మీకు రాహుకేతుల యొక్క సంబంధించినటువంటిది టికెట్లే దొరకకపోవు అంతలా ఉండేది. ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా ఎవరు చెప్పినా ఈ రాహుకేతుల దగ్గరికే పంపిస్తున్నారు. తద్వారా ఏమవుతుంది? సమస్యలు పరిష్కారం కావట్లేదు. మీ అబ్బాయి జాతకరీత్యా శుక్రవారం రోజున ఈశ్వరుడికి మీకు సంబంధించినటువంటిది కాలసర్పదోషము లేదు, మీ దగ్గర కాలభైరుని యొక్క విగ్రహం లేదంటున్నారు మీ చుట్టుపక్కల దేవాలయాల్లో. కాబట్టి శుక్రవారం రోజున ఈశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము 18 శుక్రవారాల పాటు చేయండి.
రాహుకాలంలో చేయించుకుంటే విశేషమైనటువంటి ఫలితం. ఈ అబ్బాయి తప్పకుండా మారుతాడు. ఇక శుక్రవారం రోజున ఎవరైనా కానీ మీ మీ ఆవిడ గారికి చెప్పండి, శుక్రవారం రోజున సంధ్యా సమయంలో వెళ్ళి స్త్రీకి అలంకరణ వస్తువులు ఎవరైనా దేవాలయంలో ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ఎవరైనా ముత్తైదు కనబడితే ఆ ముత్తైదుకి ఇచ్చి నమస్కారం చేసుకోండి. మీ అబ్బాయి మనస్సు మారాలి, మంచితనంగా ప్రవర్తించాలని ఆశీర్వదించమని చెప్పండి. తప్పకుండా దైవమే ఎవరో ఒక ముత్తైదు రూపంలో ప్రవేశం చేసి మీకు చక్కటి ఆశీర్వచనం ఇస్తారు. తప్పకుండా దైవానుగ్రహం చేత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురువుగారు చెప్పిన పరిష్కారాలను పాటించండి, అంతే మంచి. గురువు గారి ఆధ్వర్యంలో శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, మృత్యుంజయ జపం, శీతలాదేవి జపం మరియు కర్మదోషం తొలగిపోవడానికి 121 సార్లు రుద్రపారాయణంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి 27 హోమాలను గురువుగారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు అత్యంత నియమనిష్టలతో ఈ యొక్క పవిత్ర కాశీ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కాశీ క్షేత్రంలో మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా, అలాగే కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా కూడా నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు గురువుగారు, చూసేద్దాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జూలై 29, జూలై 29, 1995 అండి. 95. ఉదయం 9:30. ప్లేస్ అండి? హైదరాబాద్. వైజాగ్, హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. చెప్పండి బాబు. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. 95 అండి? 97? 95లో పుట్టాడా? 97 అండి. 95. ఏం తెలుసుకుందామని కాల్ చేశారండి? వివాహం సార్, అబ్బాయికి 2 సంబంధాలు వస్తే పులివాసం ఉంది అబ్బాయికి లగ్నంలో. అవును. ఆ అమ్మాయికి లేదు, అట్లా చేయకూడదు కదా అని. చేయకూడదు నాయన, ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు. అదిగాగా ఎప్పుడు వివాహం అవుతుంది, పులివాసం కాదు అమ్మాయి దొరుకుతుందా లేదా? ఇప్పుడు పుట్టేటువంటి 85 తర్వాత పుట్టే పిల్లలందరూ కూడా కుజదోషంతోనే ఎక్కువ మంది పుడుతున్నారు. 100కి 70 మంది. కుజదోషం లేని వాళ్ళు 30 మంది. కాబట్టి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సంబంధాలు చక్కగా దొరుకుతాయి. కాకపోతే వ్యక్తి యొక్క జాతకాన్ని అనుసరించి సంబంధించినటువంటి దోషాలు ఉన్నప్పుడు మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు వచ్చాయండి మీ అబ్బాయికి? 2 అండి. 2 కూడాను కుజదోషం లేనివి వచ్చాయా? లేదు. ఏమండి? లేదు. కారణం తెలియచేస్తాను, ఎందుకంటే ఒక్కొక్క జాతకాన్ని అనుసరించి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో మీకు తెలియచేస్తాను. వివాహం 7వ స్థానం అయితే వివాహం వద్దు అని చెప్పేది 6వ స్థానం. అట్టి 6వ స్థానాధిపతి వివాహ స్థానంలో పడి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండి షష్టమాష్టమాధిపతుల పరివర్తన అనగా ఒకరికొకరు వీక్షించుతుండగా ఉన్నటువంటి జన్మించిన జాతకం ఇది. కాబట్టి జాతకంలో ఏమి ప్రభావం ఉంటుంది? ఇక్కడ షష్టమ ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు ఈ షష్టమాధిపతి ప్రభావం వల్ల వివాహానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వివాహానికి అనుకూలమైనటువంటి సంబంధాలు కాకుండా వ్యతిరేకమైనటువంటి సంబంధాలు రావడం, తద్వారా వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది సహజంగా జరుగుతుంటుంది. ఇది జాతకరీత్యా జరిగేటువంటిది. కాబట్టి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేయాలి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే శనివార ప్రదోష వ్రతం అనేటువంటిది ఉంటుంది. సాయం సంధ్యా సమయంలో వ్రతాన్ని ఆచరించాలి. 19 శనివారాల పాటు ఆ యొక్క వ్రతాన్ని ఆచరించండి. తప్పకుండా ఈ అబ్బాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 12 మంగళవారాల పాటు చేసిన తర్వాత 12వ మంగళవారం రోజున ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఎర్రటి ధోతి, తర్వాత రాగి పంచపాత్ర, గంధపు చెక్క మరియు కొబ్బరి బోండము మరియు కందులు
మీకు శక్తి ఉంటే దక్షిణతో సహా ఇవన్నీ కూడాను సంకల్పం చెప్పుకొని దానం చేయండి. తప్పకుండా ఆ యొక్క కుజదోష ప్రభావం తొలగిపోతుంది. ఇకపై సంబంధాలు వచ్చేటువంటివన్నీ కుజదోషం కలిగినటువంటి సంబంధాలు వస్తూ అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి ఈ అబ్బాయికి లభిస్తుందని చెప్పవచ్చు. ఇక అవకాశం ఉంటే సెప్టెంబర్ 2 నుంచి 8వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి కాశీ క్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. శుభం భూయాత్. గురుగారు చెప్పిన పరిష్కారాలని పాటించండి, అంతా మంచి జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో చెప్పండి అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి వారిది. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే, గురువుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. గురుగారు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మా వారికి. ఏం తెలుసుకుందామమ్మా మీ వారి గురించి? అంటే నేను ఉద్యోగం వచ్చి 7 సంవత్సరాలు అయ్యిందండి. అయితే ఇంతవరకు ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఏమీ రాలేదండి. మేము ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ వస్తుందని ఎదురు చూస్తున్నామండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? మేము గుంటూరు అండి. గుంటూరు. మేము ఉండేది గుంటూరు అండి. ఈయన జాబ్ చేసేది విజయవాడలో అండి. విజయవాడ. అంటే ఏ నక్షత్రము రాశి అవన్నీ ఏమీ తెలియవమ్మా? ఏం తెలియదు సార్. ఓకే, పేరు వచ్చేసి ఏడుకొండలండి. ఏడుకొండలు. మంచిదమ్మా. ఈ అబ్బాయి మీ వారి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రధానముగా అంటే మీ వంశాచారం ప్రకారం కావచ్చు, కులాచారం ప్రకారం కావచ్చు, అమ్మవారి ఆరాధన ఏదైనా ఉంది అమ్మా? అంటే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు అనుకోలేదండి. వెంకటేశ్వర స్వామిలో ముందుగా పూజిస్తారు ఇంట్లో ఈ కులాచారం ప్రకారము. అవునండి. ఓకే, ఇక్కడ ఏంటనంటే తప్పకుండా దైవానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ప్రశ్నాలగ్నానికి, ఎందుకంటే జాతకం లేదు కాబట్టి ప్రశ్నాలగ్నం. ఈ ప్రశ్నాలగ్నాన్ని అనుసరించి చూసినట్లయితే ప్రధానముగా గౌరీ ఆరాధన బాగా చేయండి. ఎందుకు అని చెబుతున్నానంటే లగ్నాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు ప్రశ్నాలగ్నానికి నీచ స్థానంలో పడి దశమాధిపతి అయినటువంటి చంద్రునితో కలిసి ఉన్నాడు. చంద్రుడు కూడా కుజ నక్షత్రగతుడై ఉండడం, శుక్రుడు రవి నక్షత్రగతుడై ఉండడం, అట్టి రవి లగ్నాత్తు లాభస్థానంలో ఉండడం. అయితే ఇక్కడ ప్రధానంగా అమ్మవారి ఆరాధన. ఈ అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి? ప్రతిరోజు కూడా గౌరీ అమ్మవారిని పసుపు ముద్దతో గౌరీ అమ్మవారిని తయారు చేసి చక్కగా అలంకరణ చేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని, ఆ సంకల్పంలో ప్రధానంగా ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు మీరు శ్రావణ మాసం వ్రతాలు చేసుకుంటున్నారు కదమ్మా? అంటే వ్రతాలు ఏం లేవండి మాకు, మామూలుగా దీపారాధన చేస్తానండి. ఓకే, ఈ యొక్క శ్రావణ మాసంలో ఏంటంటే బయట ఏదైనా కానీ శ్రావణ మాసానికి సంబంధించిన వైభవలక్ష్మి కావచ్చు, శుక్రవార లక్ష్మి కావచ్చు, ఏదైనా పుస్తకం కొనుక్కొచ్చుకోండి. అందులో సంకల్పం ఉంటుంది ఏ విధంగా చెప్పాలి. ఆ తిథి చెప్పినప్పుడు ఆ తిథి, ఆ యొక్క సంవత్సరం చెప్పినప్పుడు ప్లవనామ సంవత్సరం అని, ఇప్పుడు దక్షిణాయనము, ఇప్పుడు వర్ష ఋతువు, శ్రావణ మాసము, ఇప్పుడు శుక్లపక్షం అయితే పౌర్ణమి లోపల శుక్లపక్షం అయితే శుక్లపక్షం అని, అమావాస్య పౌర్ణమి తర్వాత అయితే కృష్ణపక్షం అని చెప్పుకుంటూ, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము, ఆ రోజు ఉన్నటువంటి వారము, ఆ వారాన్ని అలా చెప్పుకుంటూ సంకల్పంలో మీ వారికి ప్రమోషన్కి సంబంధించినటువంటివి ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా చూడు తల్లి అని చెప్పి సంకల్పం చెప్పుకొని దానికోసం చేస్తున్నాను, ఆ విధంగా ఆ యొక్క ఫలాన్ని మా కుటుంబానికి అందించు అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క గౌరీ అమ్మవారి ఎదురుగా కూర్చొని గౌరీ సహస్రనామం కానీ, ఉమా సహస్రనామం కానీ, పార్వతీ సహస్రనామం కానీ, లేదా దుర్గా సహస్రనామాలు కానీ చదవండి. చదివిన తర్వాత నైవేద్యం పెట్టండి. అలాగే ప్రతిరోజు ఆ ఉదయం పూట అది చేయండి. సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చదవండి. శ్లోకాల రూపంలో చదవడం కష్టమైతే నమః 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 అనుకుంటూ ప్రతి నామానికి ఉంటాయి. ఆ విధంగా విష్ణు సహస్రనామాలు చదవండి. ఈ విధంగా ఒక్క 108 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీ వారికి సంబంధించినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉంటుందో తీపి కబురు మీకు అందుతుంది. అంతే విధంగా ఆనందంతో మా యొక్క హిందూ ధర్మం యాజమాన్యానికి మా ప్రోగ్రాంకి కాల్ చేసి కృతజ్ఞతలు చెబుతారు. శుభం భూయాత్. గురువుగారు చెప్పిన ఈ చిన్న చిన్న పరిష్కారాలు పాటించడమ్మా, అంతా మంచి జరుగుతోంది. ఇక గురువు గారు ముఖ్యంగా సంతానం మరియు దాంపత్య దోష సమస్యలకు గనక చూసుకున్నట్టయితే మీ ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ప్రేక్షకులకు వివరిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం వివాహం కావడమే ఒక గొప్పగా యోగంగా మారిపోయినటువంటి సమాజం. ఈ వివాహం అయిన తర్వాత చాలా మటుకు సందేహాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం అయిన తర్వాత
చక్కగా ఉంటారో పిల్లలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాంపత్యంలో ఏమైనా ఉంటాయో అనేటువంటి యొక్క ఇబ్బందులు అనేటువంటి ప్రతి తల్లిదండ్రులకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు ఎదురైనా, బాధలు పడ్డా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనుకునేటువంటి యొక్క సమాజంలో జన్మించిన వాళ్ళు ఆ కాలం నాటి తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలకి ఆ యొక్కమైనటువంటి బాధ్యతలు ఏమాత్రము లేవు. కారణం ఏంటంటే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎకనామికల్లీ, ఫినాన్షియల్లీ ఫ్రీడమ్గా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకోగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఉంది. కాబట్టి ఎవరి మీద ఆధారపడేటువంటి స్థితి లేదు. కాబట్టి చక్కగా ఈ సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అవే దాంపత్య సమస్యలు. పూర్వంలో భర్త సంపాదిస్తున్నాడు, సంపాదన మీద ఆ కుటుంబము, ఆ కుటుంబంతో పాటు భార్య, పిల్లలు అందరూ కూడా ఆధారపడేవాళ్ళు. కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా ఉన్న ఒక్క అండపోతే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి జీవితాంతం నా భర్తను అంటిపెట్టుకుని ఉంటే నేను ఆనందంగా, నా పిల్లలు సుఖంగా ఉంటారని చెప్పి భార్య అనుకునేది. అలాగే భర్త కూడా గమనించుకున్నట్లయితే ఏదైనా సమస్య వచ్చినా ఈ యొక్క కుటుంబానికి అండాదండ ఉండి అన్ని రకాలుగా ఎక్కడి నుంచో వచ్చి అన్ని రకాలుగా సపర్యలు చేస్తూ ఈ కుటుంబాన్ని ఒక చక్కగా తీర్చిదిద్దేటువంటిది భార్య. కాబట్టి ఈ భార్యను వదులుకుంటే నాతో పాటు నాకు కడుపున పుట్టినటువంటి సంతానం కూడా అనాథలైపోతారు, వాళ్ళు ఏ విధంగానూ ప్రయోజకులు కారు. కాబట్టి చక్కగా నాకు భార్య అవసరం ఉన్నది అని చెప్పి భావించి ఆ అబ్బాయి కూడా చక్కగా ఆ భార్యని ప్రేమగా చూసుకునేటువంటి అవకాశం ఎన్ని ఇబ్బందులు వచ్చినా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి భర్తనే సంపాదించాల్సిన అవసరం లేకుండా భార్యకి ఉంది. అలాగే ఇంటి విషయాల్లో అన్ని ఆ భార్య మీద ఆధారపడకుండా పనిచేసే పని మనుషులు వచ్చారు. అలాగే వంటకి కావాలన్నా ముఖ్యంగా తిండికే కదా ఇబ్బంది. కాబట్టి ఏ హోటల్కి వెళ్ళినా 100 రూపాయలు పెడితే చక్కగా భోజనం చేసి బయటకు వస్తున్నారు. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి జీవితాలు ఇప్పుడు ఉన్నప్పుడు సాధారణంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో దాంపత్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇదే ప్రధానమైనటువంటి కారణం మనం ఆలోచించినట్లయితే. కాబట్టి ఎవరి యొక్క కోపాలని, ఎవరి యొక్క ఇబ్బందులని ఎవరు కూడా భరించే పరిస్థితులలో లేరు. మనం మొదటి కాలంలో చూసినట్లయితే ఆ విధంగా. కాబట్టి ఇక్కడ సమాజంలో విపరీతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దాంపత్యం అనేటువంటిది పూర్వకాలంలో నల్లేరు మీద నడకలా ఉండేటువంటి జీవితంలో ప్రతి దాన్ని కూడాను భూతద్దం పెట్టి చూసుకుంటున్నారు. పూర్వకాలంలో చిన్నప్పుడు మాత్రమే భూతద్దంలో చూసేవాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అది పట్టుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు వదిలేసేసాం. ప్రతి దాన్ని కూడా ఇలా చూసుకుంటూ నా భర్త ఏమన్నాడు, నా భార్య ఏమన్నది అని అద్దంలో పెట్టుకొని చిన్న అక్షరాన్ని కూడా పెద్దదిగా భావించుకుంటూ, అది చిన్నదాన్ని కూడా పెద్దదిగా భావించుకుంటూ చూసేటువంటి స్థితి ఈనాడు దాంపత్యంలో ఉంది. కాబట్టి తరచూ ఇబ్బందులకు పడేటువంటి పరిస్థితులు, తద్వారా దాంపత్య సౌఖ్యం ఉండదు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనస్సే ప్రధానం. మనస్సు సంతృప్తి పడిందా, మనస్సు ఇష్టమున్న చోట ఉన్నదా, ఎంతటి కష్టాన్నైనా భరించగలిగే శక్తి మానవుడికి ఉంటుంది. మనస్సే తృప్తి పడినప్పుడు చిన్న గడ్డి పరక కూడా మోయలేనంత బరువుగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా దాంపత్య సమస్యల దోష నివారణకి మనస్సే ప్రధానం. కాబట్టి ఆ మనస్సుని అదుపులో పెట్టగలిగేటువంటిది. మనస్సులో అయితే మనం దూరలేం కదా, ఎదుటి వాళ్ళ యొక్క మన కళ్ళలో పడగలుగుతాము తప్పించి వారి యొక్క మనస్సులో దూరి మనం ఏదేదో మిషన్ తిప్పినట్టుగా సరిచేయలేం కదా. బండి ఉంటుంది, బండిని మొత్తం అంతా పాటలను ఇప్పించేసి బండిని మళ్ళీ అతకబెట్టవచ్చు. కానీ మనస్సునిలోకి ఎలా దూరుతాము? కానీ ఆ దూరగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క దైవానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ దైవమే ప్రేరణ చేత మనస్సులో ఆ యొక్క ఈ విధంగా నడుచుకో, నీ జీవితం ఇది బాగుపరుచుకో అనేటువంటి ఆలోచనతో దైవ ప్రేరణ చేత ఆ విధంగా ఉండడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా చాలా కుటుంబాల్లో దాంపత్య సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది ఈనాటికి కూడా. కానీ కొన్ని కుటుంబాలకి తప్పట్లే ఇబ్బందులు పడుతున్నారు. అదేదో ట్రిప్కి వెళ్ళినట్టుగా అలా పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ ఇలా ఇంటికి వచ్చేసరికి ఇబ్బందుల పాలైస్తున్నారు. కాబట్టి జాతకరీత్యా ఇట్టి దాంపత్య దోష పరిహారానికి సంబంధించి దాంపత్య పాశుపత మంత్రహోమం జరిపించడం జరుగుతుంది. అలాగే ఇక నవగ్రహాలు కూడాను వివాహ స్థానానికి ఏదో ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఉదాహరణకి తులాలగ్నంలో జన్మిస్తే దాంపత్య స్థానము మేషం, కుజుడవుతాడు. సింహలగ్నంలో జన్మిస్తే దాంపత్య స్థానము కుంభమవుతుంది, శని భగవానుడు అవుతాడు. ధనుస్సు రాశిలో జన్మిస్తే, ధనుస్సు లగ్నంలో జన్మిస్తే మిథునము దాంపత్య స్థానం అవుతుంది, బుధుడవుతాడు. ఇలా 9 గ్రహాలు కూడాను ఏదో ఒక ఆధిపత్యం వల్ల దాంపత్య స్థానాధిపత్యం వస్తుంది. ఇక రాహుకేతులకి ఎటువంటి రాశులు లేవు కాబట్టి వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే ఆ యొక్క రాశి ప్రభావాన్ని వాళ్ళు పొందుతారు. కాబట్టి రాహుకేతులు కూడా సమానులై ఉన్నారు. కాబట్టి 9 గ్రహాలు సమానమైనటువంటి ఆధిపత్యాన్ని కలిగి ఉంటున్నాయి. కాబట్టి
ఇటువంటి 9 గ్రహాల యొక్క అనుగ్రహం కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో సెప్టెంబర్ 2 నుంచి 8వ తారీఖు వరకు దాంపత్య దోష నివారణార్థమై 9 గ్రహాలకి సంబంధించినటువంటి జప తర్పణ హోమాదులు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా దాంపత్య దోష పరిహారానికి సంబంధించి. అలాగే నవగ్రహాలలో దాంపత్య కారకుడు ఎవరయ్యా అంటే శుక్ర భగవానుడు. కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఇక సంతాన విషయానికి వచ్చేసరికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా సంతాన స్థానం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. పూర్వజన్మ కర్మ వశాత్తు సంతానాన్ని పొందేవాళ్ళు చక్కగా ఉన్నారు. కానీ గత జన్మ కర్మదోష ప్రభావము, అలాగే గత జన్మలలో స్త్రీ కానీ పురుషుడు కానీ గర్భ విచ్ఛిత్తి కనుక అబార్షన్స్ అంటూ జరుగుతూ ఉంటుంటే తప్పకుండా ఆ యొక్క దోష ప్రభావం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి కాకవంధ్య అనేటువంటిది దోషాలు అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి. అలాగే చిరు ప్రాణులని అనగా సహజంగా చెప్పుకున్నట్లయితే మనకేం చెబుతారు, గరుడ పురాణంలో కనుక చదువుకున్నట్లయితే స్త్రీ తలలో ఉన్నటువంటి పేలని కానీ తరచూ చంపుతూ ఉంటుంటే, లేదా పేను గుడ్లు కానీ తరచూ చంపుతూ ఉంటుంటే అది వచ్చే జన్మలో ఆ యొక్క స్త్రీకి గర్భం దాల్చి గర్భం పోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. అందుకనే చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసేటప్పుడు పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్టి సంతానం అనేటువంటిది నవగ్రహాల్లో దైవ అపరాధము చేసినా, బ్రాహ్మణ నింద చేసినా, పెద్దలని వ్యక్తులని సరిగ్గా చూడలేకపోయినా, తల్లిదండ్రులని బాధ పెట్టినా, అలాగే కుల పెద్దలని మత పెద్దలని వీటన్నిటిని మరియు గురువుగా భావించేటువంటి వాళ్ళని ఎవరైనా కానీ నిందించినా, వాళ్ళకి అపకారము చేసినా, సంతానపరమైనటువంటి దోషం కలిగినటువంటి విధంగా ఈ జన్మల్లో మనం ఆ యొక్క గ్రహాలు సంచారం జరుగుతున్నప్పుడు ఈ జన్మల్లో మనం జన్మిస్తూ ఆ యొక్క ప్రభావాన్ని అనుసరించి మనం సంతాన దోషాన్ని కలిగి ఉంటాం. ఇట్టి సంతాన దోష పరిహారార్థమై అలాగే సర్పములు, దేవజాతికి సంబంధించినటువంటి సర్పములు చంపినా, అలాగే సర్పానికి ఆలవాలమైనటువంటి పుట్టలని వల్మీకములు అంటారు, ఆ పుట్టల్ని తొలగించినా అది సర్పదోష ప్రభావం సంతానం కలగదు. అది గమనించుకున్నట్లయితే ప్రముఖ సినీ నటులైనటువంటి వాళ్ళు కూడా ఒక సందర్భంలో పార్టీ పెట్టినప్పుడు 100 ఎకరాల పైబడి ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వాటిని తొలుస్తున్నటువంటి సందర్భంలో చెట్లు పుట్టలతో సహా వాటిని పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆ యొక్క దోష ప్రభావం వల్ల ఈ రోజుకి కూడాను విధివశాత్తు సంతానం కలగనటువంటివి మరియు కుటుంబ వృద్ధిని కలిగించేది. మనకు శాస్త్ర ప్రకారం ఏం చెబుతారు, అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా చట్ట ప్రకారం ఒకటే అయినప్పటికీ కూడా శాస్త్ర ప్రకారము అమ్మాయి జన్మించిన తర్వాత తిరిగి ఇంకా ఎవరికో ఒక అయ్య చేతిలో పెట్టాలి. కాబట్టి అక్కడ ఆ యొక్క సంతానం, ఆ వంశ సంతానం అభివృద్ధి చెందుతుంది. కానీ తన కడుపున పుట్టినటువంటి సంతానము పురుష సంతానం అయి ఉంటే చక్కగా వంశ అభివృద్ధి జరుగుతుందని మాకు శాస్త్రవచనం. కాబట్టి ఈ శాస్త్రవచనాన్ని అనుసరించి ఆ యొక్క వ్యక్తి కుటుంబంలో ఇప్పటి వరకు కూడాను పురుష సంతానం లేకుండా ఉన్నది. ఇవన్నీ కూడా గమనించుకున్నట్లయితే జాతకరీత్యా ఈ సంతానపరమైనటువంటి దోషములు అనేక కారణాలుగా ఉంటుంటాయి. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్టి సంతానపరమైనటువంటి దోష పరిహారార్థమై సంతాన పాశుపత మంత్ర హోమము, సంతాన గోపాల హోమము మరియు సంతాన కారకుడు గురువు కాబట్టి గురువుకి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కావున దత్తాత్రేయ మూలమంత్ర హోమము, అలాగే సంతాన స్థానము 9 రాశులు 12 రాశులకి కూడా సంతాన స్థానాధిపత్యం వహిస్తుంది. కాబట్టి ఆయా రాశ్యాధిపతులైనటువంటి గ్రహాలకు సంబంధించి సంపూర్ణంగా నవగ్రహ జపతర్పణ హోమాదులు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా కర్మదోషం అనేటువంటి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులైనప్పటికీ కూడాను ఆ సమస్యలు అనేటువంటివి తీరవు. కావున పాప ప్రభావం వశాత్తు మనము ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కర్మదోషము తొలగిపోయినట్లయితే మనం సుఖశాంతులతో ఉంటాము. కాబట్టి ఇట్టి దోష నివారణార్థమై 121 సార్లు రుద్రపారాయణం జరిపించడం ద్వారా ఆ యొక్క పుణ్యఫలం మన జాతకంలో ఉండడం, అప్పటి వరకు మనం అనుభవిస్తున్నటువంటి పాపఫలం తాలూకు ఉన్నటువంటి దోషమంతా తొలగిపోయి ఆ పుణ్యవశాత్తు ఆ యొక్క జాతక చక్రానికి ఆ పుణ్యఫలం అందడం, తద్వారా మనకు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు తొలగడం, ఇవన్నీ కూడా కర్మదోష ప్రభావంలో తొలగిపోతాయి. కావున ఈ యొక్క 121 సార్లు రుద్రపారాయణం కూడా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గంగా మనం చెప్పవచ్చు. ఒక్కసారి రుద్రపారాయణం జరిపించి ఆ యొక్క రుద్రపారాయణం చేసినటువంటి బ్రాహ్మణునికి భోజన తాంబూలాదులతో, వస్త్ర భోజన తాంబూలాదులతో మనం సత్కరించినట్లయితే ఆ ఈశ్వరుడు ఇష్టి చెంది మనకున్నటువంటి సంతోషమైనటువంటి జీవన విధానాన్ని మనకు అనుగ్రహిస్తారు. అటువంటిది 121 సార్లు రుద్రపారాయణం జరిపిస్తూ కాశీక్షేత్రంలో చేస్తున్నాం. కాబట్టి దాంపత్య సంతాన దోష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి దంపతులు ఎవరైనప్పటికీ కూడా, ఎందుకంటే దంపతులు ఈ రెండిటికి సంబంధించినటువంటి దాంపత్యము దంపతులకే, సంతానము కూడా దంపతులకే. కాబట్టి ఇటువంటి దాంపత్య సంతాన దోష ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పకుండా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహంతో చక్కటి దాంపత్యాన్ని, దైవానుగ్రహం కలిగినటువంటి సంతానాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
గురుగారి ఇవాల్టి కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యల్ని చక్కగా వాటికి పరిష్కార మార్గాల్ని తెలియజేయడంతో పాటుగా వారి సమస్యలకి మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు కూడా మీరు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురువు గారి ఆధ్వర్యంలో శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు నవగ్రహాల జప సంఖ్య 1,20,000, మృత్యుంజయ జపం, శీతలాదేవి జపం మరియు కర్మదోషం తొలగిపోవడానికి 121 సార్లు రుద్రపారాయణంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల పరిష్కారానికి 27 హోమాలను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పవిత్ర కాశీ క్షేత్రంలో గురువు గారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా, ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా కూడా నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకరీత్యా కలుగు వివిధ సమస్యలను మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.